వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇప్పుడు యూస్ఫుల్గా ఉండే డిఎస్సి కోసం మనం కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. తడోబా అభయారణ్యం జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా తడోబా అభయారణ్యం మహారాష్ట్రలోని రామచంద్రపురంలో ఉంది. తడోబా అభయారణ్యం. సేలా సేతు చైనాకు ఇండియాకు బార్డర్గా ఉంది. దీన్నే తీగల బ్రిడ్జ్ అంటారు, సేలా సేతు. ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్లో సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో 2 మార్గాలు కలిగిన 825 కోట్ల బడ్జెట్తో ఈ టన్నెల్ సొరంగ మార్గంను ప్రారంభించారు. దీన్ని బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది. మొదటి టన్నెల్ పొడవు 1,003 మీటర్లు, రెండవ టన్నెల్ పొడవు 1,595 మీటర్లు. ఈ టన్నెల్ను బలిపారా చాందువారా తవాంగ్ మార్గంలో నిర్మించారు. బలిపారా చాందువారా తవాంగ్ మార్గంలో దీన్ని నిర్మించడం జరిగింది. సేలా సేతు చైనా మరియు ఇండియా మధ్య. సుదర్శన సేతు దేశంలో అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన సేతు. దీన్ని గుజరాత్లో 2.32 కిలోమీటర్ల 4 వరుసల్లో ఉంటుంది. బడ్జెట్ 979 కోట్లు. లచిత్ బోర్ఫుకాన్ విగ్రహం. ఇతను అహోం వంశానికి చెందినవాడు. లచిత్ బోర్ఫుకాన్ విగ్రహం 1671లో జరిగిన రాయ్ఘట్ యుద్ధంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి మొఘలుల సైన్యాన్ని వెనక్కి తరిమి కొట్టాడు. ఇతని యొక్క 125 అడుగుల ఎత్తుగల అస్సాంలో జోర్హాట్లో విగ్రహాన్ని ఆవిష్కరించారు. గంగా విలాస్ ఇది దేశంలో అతి పొడవైన నదీ నౌకాయాత్ర. అయితే సెప్టెంబర్ 27 అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా టూరిజం అండ్ పీస్ అనే థీమ్తో దీన్ని ప్రారంభించారు. నేపాల్ భారత్ అనుమతి లేకుండా తన 100 రూపాయల కరెన్సీపై లిపు లేక్, లింపియాదురా, కాలాపాని అనే ప్రాంతాలను ముద్రించుకుంది. ఇండోనేషియా నూతన రాజధానిని సంతారా అంటారు. ఇండోనేషియా నూతన రాజధాని ఇప్పుడు సంతారా. శ్రీలంక నూతన రాజధాని జయవర్ధన్పుర కుట్టే. మయన్మార్ నూతన రాజధాని నెంపిడౌ. యునెస్కో యొక్క పుస్తక రాజధాని శాన్ ఫ్రాన్సిస్కో. నేపాల్ తన పర్యాటక రాజధానిగా పొఖారాను ప్రకటించుకుంది. మే 23 అంతర్జాతీయ తాబేళ్ల పరిరక్షణ దినోత్సవం. మే 23. సెప్టెంబర్ 22 ఖడ్గమృగాలు లేదా రైనో పరిరక్షణ దినోత్సవం. ఏప్రిల్ 14 జాతీయ డాల్ఫిన్ దినోత్సవం. ఏప్రిల్ 14. అక్టోబర్ 5 ఇంటర్నేషనల్ డాల్ఫిన్ దినోత్సవం. డాల్ఫిన్ శాస్త్రీయ నామం ప్లాటినిస్టా గాంగేటికా. డాల్ఫిన్ యొక్క మన దేశ జలచర జంతువు గుర్తు డాల్ఫిన్. గుర్తు కలిగిన బ్యాంకు ఆంధ్ర బ్యాంకు. డాల్ఫిన్ గుర్తు కలిగింది ఆంధ్ర బ్యాంకు. 1975లో మొట్టమొదటి కిసాన్ భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఇది మనిషి కంటే తర్వాత తెలివైనదని డాల్ఫిన్లను అధ్యయనం చేసే శాస్త్రం సీటాలజీ అంటారు. ఆసియా ఖండంలో అతిపెద్ద డాల్ఫిన్ పరిశోధనా కేంద్రం అనేది పాట్నా, బీహార్లో ఉంది. 2024 ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ దేశంలో మొట్టమొదటి డాల్ఫిన్ పార్కును కలకత్తాలో ప్రారంభించాడు. ఈ విధంగా డాల్ఫిన్ గురించి మనకు లేటెస్ట్గా రావడం జరిగింది. దాని సీటాలజీ అంటారు. దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రం. హైడ్రోమెట్రో రైలు దేశంలో మొట్టమొదటి హైడ్రోమెట్రో రైలును కలకత్తాలోని హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో మహాకాంకరన్ హౌరా మైదానం వరకు నిర్మించారు. నీటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని హైడ్రాలజీ అంటారు. నెక్స్ట్ రైల్వేలు. స్కూల్ ట్రైన్ విద్యార్థుల వయసు, నైతికత అంశాలపై అవగాహన కోసం భారతీయ రైల్వే పితామహుడు లార్డ్ డల్హౌసీ దేశంలో మొట్టమొదటి ట్రైన్ 1853 ఏప్రిల్ 16న ముంబైలోని పోర్బందర్ నుండి థానే వరకు 32 కిలోమీటర్లు నడిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ట్రైన్ పుత్తూరు నుండి రేణిగుంట వరకు 23 రివర్స్లో ఉంది. ఇక్కడ 32, ఇక్కడ 23 కిలోమీటర్లు పుత్తూరు నుండి రేణిగుంట. 1920లో అక్వర్త్ కమిటీ నివేదిక ప్రకారం సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయడం చేశారు అక్వర్త్ కమిటీ ద్వారా. 2016లో వివేక్ దోబ్రాయ్ కమిటీ సిఫార్సుల మేరకు తిరిగి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. వివేక్ దోబ్రాయ్ ద్వారా కలిపిండ్రు, అక్బర్ ద్వారా విడదీసిండ్రు.
నెక్స్ట్ 1874లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కట్టించాడు. దీనినే నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే అని కూడా పిలుస్తారు. 1907 నాంపల్లి రైల్వే స్టేషన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పిల్లల కోసం ఏడుపు అంటే నాంపల్లి పల్లీల కోసం ఏడుపు అన్నట్టుగా క్లూ అనేది నాంపల్లి రైల్వే స్టేషన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ 1916 కాచిగూడ రైల్వే స్టేషన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించాడు. స్వీట్ 16 కాచిగూడ. ఇదే మన దేశంలో మొట్టమొదటి డిజిటల్ రైల్వే స్టేషన్. దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్. 2024 ఆనంద్ విహార్ టర్మినల్ ఢిల్లీ. రెండవదేమో దేశంలో అత్యంత పరిశుభ్రమైనది ఏంటంటే ఢిల్లీ ఆనంద విహార్ టర్మినల్. నెక్స్ట్ రెండవదేమో విశాఖపట్నం రైల్వే స్టేషన్. మూడవది రోజ్కోట్ జంక్షన్ గుజరాత్. అదేవిధంగా దేశంలో అత్యంత అందమైన రైల్వే స్టేషన్ కోచికోడ్ రైల్వే స్టేషన్ కేరళ. రెండవది లక్నో చార్బాగ్ రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్. మూడవది విజయవాడ రైల్వే స్టేషన్ ఏపీ. దేశంలో అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషన్ హౌరా కలకత్తా. రద్దీ బాగా ఎక్కువ ఉంటుంది. దేశంలో మొట్టమొదటి రైల్వే యూనివర్సిటీ వడోదర గుజరాత్. ప్రస్తుత రైల్వే బోర్డు CEO జయవర్మ సిన్హా తొలి మహిళ. దేశంలో 100% సోలార్ విద్యుత్తో నడుస్తున్న రైల్వే స్టేషన్ అస్సాంలోని గౌహతి స్టేషన్. దేశంలో మొట్టమొదటి సోలార్ ఎనర్జీతో నడిచేది ఇక్కడ సోలార్ ఎనర్జీతో నడిచేది డెము డిజి ఎలక్ట్రానిక్ మల్టీ యూనిట్ అంటారు. దేశంలో మొట్టమొదటి లగ్జరీ ట్రైన్ తేజస్. ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ హుబ్జలి కర్ణాటక. పొడవు 150 కిలోమీటర్లు. నెక్స్ట్ ఈ స్టేషన్కు మరొక పేరు శ్రీ సిద్ధారూఢ స్వామి త్రిపుల స్టేషన్ అని కూడా అంటారు. గతంలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ అనేది ఉండేది. అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అంటే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఉండేది 1366. ఇప్పుడు దీన్ని 1500 వరకు ఉంది మీటర్లు ఉంది 1500 మీటర్లు ఇప్పుడు ప్రస్తుతం ఉంది. ప్రపంచంలో అత్యంత పొడవైన డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ నాగ్పూర్లో వార్దా రోడ్డుపై నిర్మించారు. 3.1 కిలోమీటర్స్. భారతదేశంలో అత్యంత లోతైన భూగర్భ రైల్వే స్టేషన్ పూణేలోని సివిల్ కోట్ ఇంటర్చేంజెస్ స్టేషన్. ఇది 33.1 మీటర్ల లోతు ఉంటుంది. 108 ఇంత అవసరం లేదు ఫ్రెండ్స్. మనం సూర్యరశ్మి పడే ఏకైక స్టేషన్ ఇది. ఏది భూగర్భ రైల్వే స్టేషన్లో పూణేలోని సివిల్ కోట్. ఇదే దేశంలో మొట్టమొదటి భూగర్భ రైల్వే స్టేషన్ బెంగళూరులో ఉంది. రైల్వే మార్గాలు లేని రాష్ట్రం ఏదంటే సిక్కిం. చాలా ఎత్తైంది కొండ ప్రాంతం కాబట్టి సిక్కిం. నాగాలాండ్లో స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారు నిర్మించిన తొలి రైల్వే స్టేషన్ దిమాపూర్ రైల్వే స్టేషన్. 2022 నరేంద్ర మోదీ స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి ప్రారంభించిన నూతన రైల్వే స్టేషన్ షౌక్వీ రైల్వే స్టేషన్ నాగాలాండ్. ఫాదర్ ఆఫ్ మెట్రో శ్రీధరన్. మెట్రో ప్రధాన కార్యాలయం బేగంపేట. 2020 ఫిబ్రవరి 7న JBS టు MGBS మెట్రో ప్రారంభం. 9 స్టేషన్లు 11 కిలోమీటర్లు. హైదరాబాద్ మెట్రో ప్రారంభం 2017 నవంబర్ 28 నాగోల్ నుంచి మియాపూల్ వరకు 34 కిలోమీటర్లు 24 స్టేషన్స్. దీన్ని నడిపిన మహిళా పైలట్ సుప్రియ నిజామాబాద్. 2017 నుండి 2022 వరకు మెట్రో రైలు నెట్వర్క్ పొడవు 16.24గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ భారత్ బంగ్లాదేశ్లో నడుస్తుంది. కలకత్తా నుండి బంగ్లాదేశ్లో. రెండవ బంగ్లా ఎక్స్ప్రెస్ వెస్ట్ బెంగాల్లోని సాంత్రా డ్యూని నుండి బంగ్లాదేశ్ వరకు కురులియా వరకు నడుస్తుంది. అంత ఇంపార్టెంట్ అన్నట్టుగా లేవు ఫ్రెండ్స్, అందుకే నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ విశ్వేశ్వరయ్య. దేశంలోని మొట్టమొదటి ఏసీ రైల్వే స్టేషన్ విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్ బెంగళూరు. దేశంలో మొట్టమొదటి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్ మహారాష్ట్ర. నెక్స్ట్ దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ సూరత్. జపాన్ దేశం తన సొంత
నిధుల చేత అహ్మదాబాద్ నుండి ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ను నిర్మించింది. ఇటీవల కాలంలో ప్రపంచంలో తొలిసారిగా హైడ్రోజన్ ఆధారిత స్టేషన్ను ప్రారంభించిన తొలి దేశం హైడ్రోజన్ ద్వారా జర్మనీ. నెక్స్ట్ 2024 ఆగస్టులో మన భారత్ స్టార్ట్ చేయబోతుంది ఇలాంటి ట్రైన్ హైడ్రోజన్ ఆధారితది. 2024 ఆగస్టులో రైల్వేలలో ఎదురవుతూ వస్తున్న ట్రైన్స్ యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి ప్రవేశపెట్టిన నూతన టెక్నాలజీ కావచ్చు. పాత పేరు త్రినేత్ర. నీలగిరి ప్యాసింజర్ దేశంలో అత్యంత నెమ్మదైన ట్రైన్ 10 km/h. నెక్స్ట్ వివేక్ ఎక్స్ప్రెస్ దేశంలో అత్యంత దూరం ప్రయాణించే ట్రైన్. అస్సాంలోని దిబ్రూఘర్ నుండి కన్యాకుమారి వరకు 4234 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వేగం 50 కిలోమీటర్లు గంటకు. వివేక్ ఎక్స్ప్రెస్. గతిమాన్ ఎక్స్ప్రెస్ దేశంలో రెండవ వేగవంతమైన ట్రైన్. స్పీడ్ 160 km/h. ఇది పంజాబ్లోని కపుర్తరా రైలు కోచ్ ఫ్యాక్టరీలో తయారైంది. దేశంలో ఇది మొట్టమొదటి సెమీ హై స్పీడ్ మల్టిపుల్ యూనిట్ గతిమాన్ ఎక్స్ప్రెస్. వందే భారత్ దేశంలో అత్యంత వేగవంతమైన ట్రైన్. స్పీడ్ 180 km/h. ప్రస్తుతం దేశంలో వందే భారత్ల సంఖ్య 51గా ఉంది. వందే భారత్ ట్రైన్ డిజైనర్ సుధాంశు మణి దీనిని గతంలో P18 లేదా ట్రైన్ 18 అని పిలిచేవారు. ఇది సెమీ హై స్పీడ్ ఎలక్ట్రానిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్. ఇది చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైంది. మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ, కాన్పూర్, అలహాబాద్, వారణాసి మధ్య నడిచింది. 8వ వందే భారత్ ఎక్స్ప్రెస్ తెలంగాణలో మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ 2023 జనవరి 15న సికింద్రాబాద్ నుంచి వైజాగ్ మధ్య నడిచింది. దీనిని నడిపిన లోకో పైలట్ నీలకంఠరావు. నీలకంఠరావు. లోకో పైలట్ ట్రైనింగ్ సెంటర్ గజియాబాద్, యూపీలో ఉంది. టూరిజం ట్రైన్స్, పర్యాటక రైల్వేలు, దక్షిణ యాత్ర ట్రైన్. జ్యోతిర్లింగ దివ్య దర్శనం కోసం 2024 జూన్ 22 నుండి 30 వరకు స్లీపర్ క్లాస్లో ఈ 14,250 రూపాయలకు ఉంది ఫ్రెండ్స్. సికింద్రాబాద్ నుండి అరుణాచల్ ప్రదేశ్, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూరు ఇవి టూరిజంది కాబట్టి ఈ విధంగా వెళ్తుంది. రామాయణ ఎక్స్ప్రెస్ 2023లో నేపాల్లోని జానకీపురం నుండి రామాయణానికి సంబంధించిన ప్రదేశాలు చూపడానికి 7 రోజుల యాత్ర. దేఖో అప్నా దేశ్ దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ట్రైన్ ఇది. దేఖో అప్నా దేశ్. కోయంబత్తూరు నుంచి షిర్డి సాయినాథ్ వరకు 5 రోజుల యాత్ర. భారత్ గౌరవ్ డిలక్స్ ఏసీ ట్రైన్. కేంద్ర ప్రభుత్వం భారత గౌరవ్ పాలసీని 2021 నవంబర్ 23న ప్రకటించడం జరిగింది. ఈ విధంగా మనకు రైల్వే గురించి ఉంది ఫ్రెండ్స్. మిస్ యూనివర్స్ 2023, షెన్నిష్ పిలాస్ఫియో వీటి గురించి మనం తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.